కలిగింది కాక మన మధ్యన పరిశుద్ధ బాబు గారు ఉన్నారు. బిషప్ పరిశుద్ధ బాబు గారు తన యొక్క సాక్ష్యాన్ని మనకి ఎవరిస్తారు కాబట్టి మన సాక్షి ఉంటామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్లో మన యూట్యూబ్ ఛానల్లో గ్రూపులో ఉన్న దైవజనులకు, ఆత్మీయులకు, బంధువులకు, మిత్రులకు ప్రభు యేసు నామములో శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్ ప్రోగ్రాం మా మిత్రులు, మా స్నేహితులు పాస్టర్ సునీల్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఈ లైవ్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మీటింగ్లో నా సాక్ష్యాన్ని కొంత సమయాన్ని పంచుకుంటున్నాను. పుట్టుకతో మోగవాడిని, చెవిటివాడిని. నా పూర్తి పేరు, అసలు పేరు రామన్న చౌదరి. రామన్న చౌదరిని వ్యక్తి మోగవాడు, చెవిటివాడు ఏ విధంగా దేవుడు మాటించాడో, వినికిడిచ్చాడో సాక్ష్య రూపంలో మీతో పంచుకోవడానికి దేవాది దేవుడు సహాయం చేశాడు. విని మీరు ఆశీర్వదించబడాలని మనం చేస్తూ దేవుడి మాటలు దీవించిన గాక. అందరికీ వందనాలు. ఒక శ్రవణాలు చెప్పండి. మీ అందరికీ వందనాలు. నీ పక్కనున్న వారికి కూడా వందనాలు చెప్పండి. నీ పక్కనున్న వారికి కూడా వందనాలు చెప్పండి. హల్లెలూయా. అద్భుతమైన సాక్ష్యాన్ని మీతో కొంత ఇంపార్టెంట్ మాటలు చెప్తాను. బైబిల్లో చాలామంది చదివారు. మన దేవుడికి ఒక మంచి పేరు ఏంటంటే యేసుక్రీస్తు నిన్న నేడు ఏక రీతిగా ఉన్నవాడు. మొదటి మాట. రెండవది, ఆనాడు జరిగిన అద్భుతాలు ఈనాడు కూడా ప్రభు చేస్తున్నాడు. హల్లెలూయా. మూడోది, మన దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన జయశీలుడు. హల్లెలూయా. నాలుగోది, ఆయన సజీవుడు. ఐదోది, ఆయన ఉన్నవాడు. ఆరోది, ఆయన మొదటివాడు, కడపటివాడు. ఏడోది, ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. కాబట్టి చాలామంది బైబిల్లో చదివారు. ఏమనంటే మోగవారు మాట్లాడారు, చెవిటి వారు విన్నారు, చనిపోయిన వారు బ్రతికారు. ఈ మూడు విషయాలు ఎక్కడ చదివారు? బైబిల్లో చదివారు. కానీ నా వ్యక్తిగత జీవితంలో యేసు ప్రభు నాకు మాట ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన నాకు వినికిడినిచ్చాడు. దేవుని జీవితంలో ఎలాంటి కార్యాలు అంటే నిజంగా ఒక మోగవాడు మాట్లాడడం, ఒక చెవిటివాడు వినటం, ఒక చనిపోయిన వ్యక్తి బ్రతకటం, అది ప్రభువుకు మాత్రమే సాధ్యమైంది. ఎవరికి కూడా సాధ్యం కాదు. ఇంకో మాట, నేను మామూలుగా మాట్లాడలేను, మాట్లాడడం రాదు. కానీ నిలబడితే మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే వాడుకుంటాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అన్నాడు, అయ్యా నాకు ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళుని తీసేయి అంటే ఏమన్నాడు దేవుడు? నా కృప నీకు ఇస్తాను. నేను ప్రభువుని అడిగాను, ప్రభువా నేను మాట్లాడలేకపోతున్నాను, స్పష్టంగా మాట్లాడాలి, అయ్యా స్పష్టంగా గంభీరంగా రావాలి అంటే ప్రభు అన్నాడు, నా కృప నీకు ఇస్తాను, నువ్వు నిలబడు అన్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా నా జీవితంలో అలాంటి అద్భుతమైన కార్యాలు. యేసు ప్రభు అంటే మా కుటుంబానికి తెలియదు. యేసు ప్రభు అంటే వెరగని కుటుంబం, ఒక ఐదవ కుటుంబం. యేసు ప్రభు అంటే తెలియని కుటుంబం, ఒక కమ్మవారి కుటుంబంలో లేక ఒక చౌదరిస్ కుటుంబంలో నేను జన్మించాను. అయితే మా నాన్నగారి పేరు శివరామకృష్ణ చౌదరి, మా తాతగారి పేరు రాధాకృష్ణ చౌదరి. మా నాన్నగారు మా తాతగారు గురుస్వామిలు, గురి పీఠాధిపతులు. అంటే అందరికీ అయ్యప్ప మాలలు, భవానీ మాలలు వేసేవారు. ఆ అయ్యప్ప మాలలు, భవానీ మాలలు వేసేవారిని ఏమంటారు? గురుస్వామి లేక గురుస్వామి అని అంటారు, గురు పీఠాధిపతులు. అటువంటి కుటుంబ వంశములో మా నాన్నగారు అనగా శివరామకృష్ణ చౌదరి గారు మా నాన్నగారు. అటువంటి కుటుంబ వంశములో మేము ఇద్దరు కవల పిల్లలుగా జన్మించాం. ఏ పిల్లలు? కవల పిల్లలు లేక డబల పోలికలో ఉన్న పిల్లలు ఇద్దరు పుట్టాం. పుట్టినప్పుడు మొట్టమొదటిగా నేను పుట్టినప్పుడు నాకు పెట్టిన పేరు ఏంటంటే రామన్న చౌదరి అని పెట్టారు. ఏ పేరమ్మా? రామన్న చౌదరి. నేను పుట్టిన తరువాత
10 నిమిషాల గ్యాప్లో మరొకడు పుట్టాడు. వాడు సేమ్ నాకులాగా ఉన్నాడు, డబల పోలికలో ఉన్నాడు. మా తమ్ముడికి నాకు ఎంత గ్యాపు చెప్పండి? 10 నిమిషాల గ్యాప్. 10 నిమిషాల ముందు నేను పుట్టాను, 10 నిమిషాల తర్వాత మా తమ్ముడు పుట్టాడు. ఇద్దరు సేమ్ ఒకేలాగా ఉన్నాం, గుర్తుపట్టలేని విధంగా ఉన్నాం. వీడు చిన్నోడా వీడి పెద్దోడా అర్థం కాదు. ఒక మాటలో చెప్పాలంటే మా తమ్ముడికి జ్వరం వస్తే నాకు జ్వరం వస్తుంది, నాకు జ్వరం వస్తే వాడికి జ్వరం వస్తుంది, నాకు కడుపు నొప్పి వస్తే వాడి కడుపు నొప్పి వస్తుంది. సేమ్ ఇంకా డబల పోలికలం, సేమ్ ఒకేలాగా ఉన్నాం. వీడు చిన్నోడా వీడి పెద్దోడా అర్థం కాదు. అలాగే ఇద్దరు కబల పిల్లలుగా పుట్టిన మా ఫ్యామిలీలో అలాగూ కొంతకాలం కొన్ని నెలలు గడిచాయి. సుమారు 10 నెలలు గడిచింది, సుమారు సంవత్సరం గడిచింది. సంవత్సరం వయసు గడిచిన తర్వాత నాకులాగా పుట్టిన తమ్ముడు 10 నిమిషాల కంటే ఆలస్యంగా పుట్టిన తమ్ముడు ఏమన్నాడు అంటే అమ్మా అత్త తాత అన్నాడు. ఏమన్నాడు? అమ్మా అత్త తాత. ఎన్ని మాటలు వచ్చినాయి ఆడికి? అమ్మా ఎన్ని మాటలు? 3. ముందు మాటలు ఎవరికి రావాలి? ఎవరికి? నాకు ముందు నేను పుట్టానుగా, నాకు రాలా. నేను అమ్మ అనలా, బొమ్మ అనలా, అసలు పలకలా, అసలు మాట్లాడలేదు. వాడు మాత్రం అమ్మ అత్త తాత అన్నాడు. మా ఇంట్లో బాబు రామన్న చౌదరి. ఏం చౌదరి? చెవుడు పని చేస్తే మాట్లాడడానికి. నేను మాత్రం అమ్మ అనలేదు, బొమ్మ అనలేదు. ఏమనలేదు చెప్పండి? అమ్మ అనలేదు, చెప్పండి అమ్మా. అమ్మ అనలేదు, బొమ్మ అనలా. వాడు మాత్రం అమ్మ అత్త తాత అని వాడు బాగానే పలుకుతున్నాడు, కానీ నేను మాత్రం మాట్లాడలా. అట్నే మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే మంచి తెలివైన వాళ్ళు, ఏంటి అమ్మ అంటలేదు, వాడు అమ్మ అంటున్నాడు, అత్త అంటున్నాడు, తాత అంటున్నాడు, అసలు వీడికి ఏమైందని చెప్పేసి నా బొగ్గని గట్టిగా పట్టుకుని, సంవత్సరం పిల్లోడిని కదా, నా బొగ్గని గట్టిగా పట్టుకు ఇలా గిల్లేశాను. గిల్లగానే ఏం చేయాలి నేను? నీ పక్కన ఎవరిని గిల్లారంటే ఏమంటావా? అబ్బా అంటావా, లేకపోతే కమ్మగా ఉంటుంది అనుకున్నా. సంవత్సరం పిల్లోని కదా, ఏడాది పిల్లోని కదా, నా బొగ్గని ఎప్పుడైతే గట్టిగా గిల్లాడో ఆ గిల్లగానే బే అన్నాడు. అంటే ఏడిచాను కానీ వాళ్ళకి అర్థం కాల. అది ఏ భాష? అది మోగ భాష. బే అదేమి ఏడుపురా? అమ్మ అంటారు, కేవ్ అంటారు, నువ్వేంట్రా బే బే అన్నంటారు అని చెప్పేసి మా వాళ్ళు కంగారు పడిపోయారు. కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయారు. అయితే మా నాన్నగారి చెల్లెలు అనగా మా మేనత్త మోగావుడిగా పుట్టింది, చెవుటావుడిగా పుట్టింది. అది వంశపరంగా నాకేమొచ్చింది? అప్పుడు ఆ విషయానికి వస్తున్నాను. అయితే వంశపరంగా సరే హాస్పిటల్ తీసుకెళ్ళారు. డాక్టర్ గారు 2 కవళ్ళ పిల్లలు పుట్టారు. ఒకడేమో అమ్మ అన్నాడు, అత్త అన్నాడు, తాత అన్నాడు. ఒకడేమో బొమ్మ అమ్మ అంటలేదు, బొమ్మ అంటలేదు, బొగ్గ పెట్టి గట్టిగా గిలితే బ్యా అంటున్నాడు. ఒకసారి చూడండి అన్నాడు. అంటే అప్పుడు అడిగారు, మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో వంశపరంగా ఎవరైనా ఇలాగూ మోగోళ్ళుగా చెవిటోళ్ళుగా ఉన్నారా అన్నాడు. మోగోళ్ళుగా చెవిటోళ్ళుగా ఉన్నారు అని. ఇప్పుడు చాలా సందర్భాల్లో వంశపరంగా కొంతమందికి ఏమొస్తున్నాయి? బట్టబొరలు వస్తున్నాయి. ఏమవుతున్నాయి? మా వంశంలో ఎవరికి షుగర్ లేదు కానీ బట్టబొరలు ఉన్నాయి. ఏమన్నా చెప్పండి? ఇప్పుడు నాకు కూడా అరగర ఊడిపోతుంది. అది ఏంటంటే వంశపరం. మా ఇంట్లో మా ఫ్యామిలీలో వంశపరంగా ఎవరికి షుగర్ లేదు. ఏమండి? ఎవరికి షుగర్ లేదు కానీ ఏమున్నాయి? బట్టబొరలు ఉన్నాయి. అంటే బట్టబొర రావాలన్నా ఏముండాలి? ఏ బాబు అవునా? ఏముండాలి? మీకు ఉందా మీ ఇంట్లో? అదిగో ఆయన చెప్పేస్తున్నారు చిరునవ్వు వెనకాల. దేవుడికి స్తోత్ర. నిజమే, బట్టబొర రావడం కూడా మన ఇంట్లో ఏముండాలా? వంశపరం. వంశపరంగా ఉంటేనే ఏమవుతుందా? బట్ నా అలాగా వంశపరంగా నేను మోగోడిగా పుట్టా, వంశపరంగా చౌటోడిగా పుట్టా, వంశపరంగా ఎర్రోడిగా పుట్టా, వంశపరంగా నోరు లేనివాడిగా, వినికుడు లేనివాడిగా, మోగోడిగా పుట్టాను. డాక్టర్లు అన్నారు, అయ్యా ఇది వైద్యపరంగా చూస్తే ఇతను తల్లి గర్భములో ఉన్నప్పుడు మోగోడిగా పుట్టాడు. పుట్టించింది ఎవరు తెలుసా? దేవుడు. ఏమన్నా చెప్పండి? నేను అల్లేలు చెప్పమని లేదమ్మా, వినండి. మన ప్రతిదానికి అలవాటు అయిపోయింది. నిద్రపోతున్నా అల్లేలయ్యా, నిద్రపోకపోయినా అదే. నిద్రపోతున్న వాళ్ళు అల్లేలు చదువు, అలేలియా. మా ఓడి ఎరగ చేసేసిన నిద్రపో. మనకున్న అలవాటు ఏంటి? నిద్రపోకపోయినా చెప్పరేంటండి? నిద్రపోకపోయినా చెప్పండి అమ్మా. నిద్రపోకపోయినా నిద్రపోతున్నా అంతే కామన్ అయిపోయిందనమాట. దేవుడికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా వినాలి.
అయితే నేను మోగోడిగా పుట్టాను, ఎర్రోడిగా పుట్టాను. డాక్టర్లు చెబుతున్న మాట ఏంటంటే ఇతను అనగా రామన్న చౌదరి తల్లి గర్భములో ఉన్నప్పుడు ఎలా పుట్టాడు? మోగోడిగా పుట్టాడు. తల్లి గర్భములో ఉన్నప్పుడు చెవిటోడిగా పుట్టాడు. అలాగని రాయలసీమ రామన్న చౌదరి కదమ్మా అటు సినిమా. ఇది నా పేరు రామన్న చౌదరి. ఏ చౌదరి చెప్పండి? రామన్న చౌదరి. అయితే గమనించాలి, డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే అయ్యా ఇది వైద్యపరంగా చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇతని మాటలు రావు, మాటలు వినబడవు. ఎందుకంటే ఆల్రెడీ అతను తల్లి గర్భములో ఉన్నప్పుడు ఎలా పుట్టాడు? పుట్టించింది ఎవరు? దేవుడు. దేవుడు అనేవాడు ఉంటే బతుకుతాడు, దేవుడు అనేవాడు ఉంటే మాటలు వస్తాయి, దేవుడు అనేవాడు ఉంటేనే అమ్మాని పలుకుతాడు. అది వైద్యపరంగా మాటలు రావు, మా వల్ల కాదు అని చేతులు పైకెత్తిస్తాడు. గమనించాలి, నా జీవితంలో ఎంత 2 కవళ్ళ పిల్లల్లో మరొక తమ్ముడు పుట్టాడు. నాకు 2 తమ్ముళ్ళు. ఎంత బాధ అంటే మాట లేకపోవటం. ఏం మాట్లాడుకుంటున్నారో చెవుడికి వినపడదు, ఏం చెప్పుకుంటున్నారో చెవుడికి వినపడదు. వాయిస్ ఎలా ఉందో తెలియదు, శబ్దం ఎలా ఉందో తెలియదు, మాట ఎలా ఉందో తెలియదు. మోగోడిగా ఎర్రోడిగా మోగ శైలిలు చేశాను. నా మనసులో అనుకుంటున్నాను, ఇక నాకు మాటలు రావా? నాకు మాటలు వినబడవా? నేను అందరిలాగా అమ్మ అని పలకలేనా? అందరిలాగా అమ్మ అని అనలేనా? నాన్న అని పిలవలేనా? తాత అని పిలవలేనా? నా జీవితం ఇంతేనా? నా బ్రతుకు ఇంతేనా? ఎంత బాధ తెలుసా? నోరు లేకపోవటం ఎంత బాధ, వినికుడు లేకపోవటం. నిజంగా నా జీవితంలో ఆయన రక్షకుడిగా పుట్టకపోతే నేను ఏమైపోదునో. అందుకే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టాడు. యేసుని మాటకి అర్థం ఏంటి? రక్షకుడు, తన ప్రజలను రక్షించడానికి వచ్చిన దైవ కుమారుడు. గమనించండి, పుట్టుకతో మోగవాడిని సుమారుగా పుట్టిన మొదలుకొని 18 సంవత్సరాలు మోగోడిగా ఉన్నాను, చెవిటోడిగా ఉన్నాను, ఎర్రోడిగా ఉన్నాను, మోగ సైజులు చేశాను. ఎన్ని సంవత్సరాలు? నాకులాగా పుట్టిన తమ్ముడు 10th క్లాస్ చదువుకున్నారు, ఇంటర్మీడియట్ చదువుకున్నారు, డిగ్రీ చదువుకున్నారు. నేను మాత్రం మోగ చోటి స్కూల్కి వెళ్ళలేదు. నేను మాత్రం ఆళ్ళు కూడా దిద్దలేదు, కనీసం ఆళ్ళు కూడా దిద్దలేదు, కనీసం మోగ చోటి స్కూల్కి వెళ్ళలేదు. నేను పుట్టిన మొదలుకొని 18 సంవత్సరాలు మోగోడిగా ఎర్రోడిగా మోగ సైజులు చేసి ఈ లోకములో ఏ దైవము కానీ, ఏ వైద్యుడు కానీ, ఏ నాథుడు కానీ రక్షించిన వారు ఒక్కడు కూడా కనపడలా. కానీ స్టోరీ చెప్పాలంటే చాలా స్టోరీ, అది అవసరం లేదు. నిజంగా నా జీవితంలో మాటలు రావనుకున్నాను, నా జీవితం ఇంతే అనుకున్నాను. 18 సంవత్సరాలు మోగోడిగా ఎర్రోడిగా మోగ సైజులు చేసి మరణ పడకలోకి వెళ్ళిపోయిన నేను హాస్పిటల్ అడ్మిట్ అయితే డాక్టర్లు చెప్పారు, ఇతను మోగోడు చెవిటోడు, రేపో మాపో చచ్చిపోతాడు, తీసుకెళ్ళిపోండి అన్నారు. తీసుకొచ్చేస్తారు, బంధువులందరినీ పిలిపించేస్తారు. రామన్న చౌదరి రేపో మాపో చచ్చిపోతాడంట, గ్యారెంటీ లేదంట అని డాక్టర్లు చేతులు పైకెత్తేస్తే, గమనించండి, రేపో మాపో చచ్చిపోయిన వాళ్ళని ఇంట్లో పడుకోబెట్టుకుంటారా? ఏమ్మా డబల్ కట్ట మంచి పడుకోబెట్టుకుంటారా? ఏం చేస్తారు బయట? బయట గంటలు వేసేసి ఒక నాయన 7 ఇంట్లో చచ్చిపోతే అదే మళ్ళీ ఎన్నో మా వాళ్ళు ముందే జాగ్రత్త పడిపోయారు. ఇంక ఇంట్లో తీసుకెళ్ళి అప్పుడు రాక మా బంగారం, అప్పుడు రాక మా కన్న, అప్పుడు రాక నా ముద్దుల కొడుక అనేవాళ్ళు. ఎప్పుడైతే డాక్టర్లు చనిపోతావు అన్నారో ఇక బయట వేసేస్తారు, ఇంకా వేసేస్తారు. చనిపోతానంటే రేపు మా చచ్చిపోతారు, బంధువులు అందరూ వచ్చేస్తారు. చివరికి మరణానికి దగ్గరైపోయింది నా లైఫ్లో. ఇంకా చనిపోతే తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. హిందూ సాంప్రదాయ ప్రకారంగా తుషానంలో కడికిలి పిడికిలి పేర్చేసి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో ఇప్పుడు నేను ఎలాగైతే మీటింగ్స్కి వచ్చానో వాక్యం చెప్పడానికి, అలాగనే ఆ రోజుల్లో దైవజనులు ఆచార్య ఆరాయకమూర్తి గారు మా ప్రాంతానికి మీటింగ్స్కి వాక్యం చెప్పడానికి వచ్చారు. హల్లెలూయా.
ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను ఏ వర్తమానం చెప్పాలి? దేవుడు అన్నాడు, మోగవారికి మాట ఇచ్చేది నేనే. దేవుని స్తోత్రం. చెవిటి వారికి వినికిడిచ్చేది నేనే, చనిపోయిన వారిని బ్రతికించేది నేనే అని ప్రభు మాట్లాడాడు. ప్రభువా ఈ వర్తమానం ఎప్పుడు వినలేదయ్యా. దేవుడు చెప్పాడు, ఇక్కడ రామన్న చౌదరి కుమారుడు ఉన్నాడు, మోగోడు, చెబుటోడు, ఎర్రోడు, నువ్వు ప్రార్థన చెయ్యి, నా మహిమను చూపిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మా హల్లెలూయా. వెనకాల ఏమన్నా నిద్ర వచ్చేస్తుందా? దేవుని స్తోత్రం. ఏమా లల్లి పడనా నీకు జోల పడనా, జో 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 లాలి 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 ఓడాయి. అమ్మా సాతాను పాడుతుంది ఈ పాట, లాలి పడనా అంటే మనం ఇలా ఊగుతూ ఉంటాం. కనుక మీరు ఆ రకంగా వింటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వాడుకోడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాడుకోవాలంటే మీరు వినాలి. ఇంకో మాట చెప్పనా, మన లింగంబర్తిలో ఉపాస కూటాల్లో సాక్ష్యం చెప్పలే, ఓన్లీ గంట బాగు చెప్పాను, మెసేజే చెప్పాను తప్ప సాక్ష్యం రాలా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ మీతో కొంత సమయాన్ని పంచుకోవడానికి ప్రభు గొప్ప భాగ్యం ఇచ్చాడు. మరణ పడకలో ఉన్న నన్ను దైవజనులు ఆ కోటాలు పెట్టిన పాస్టర్ గారిని అడిగాడు, అయ్యా రామన్న చౌదరి అంట ఎవరో అబ్బాయి, అయ్యా మోగోడయ్యా, చెవిటోడయ్యా, వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతకి గురుస్వాములు, గురుపీతాధిపతులు, రేపు మా చచ్చిపోతాడని పక్కన పడేశారయ్యా, అందరూ ఏడుస్తున్నారయ్యా అన్నాడు. ఏంటయ్యా అంటే ఆయన అంటున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తే నేను కార్యం చేస్తాను, నువ్వు ప్రార్థన చేస్తే నేను అద్భుతం చేస్తాను, నువ్వు ప్రార్థన చెయ్యి అని ప్రభు మాట్లాడాడు. అంటే అయ్యా వాళ్ళు ఉన్నతమైన కుటుంబం కలిగిన వాళ్ళు కమ్మోరి కనుక, సౌదృశ్య కనుక, ఓసి కలిగిన వారి కనుక ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ యొక్క ఇంటికి వాళ్ళు రానవరయ్యా. రానిచ్చినా రానికపోయినా నా ప్రభు వెళ్ళమన్నాడు, నేను వెళతాను. దేవుని స్తోత్రం. ఎందుకు? ఆయన వెళ్ళమన్నాడు కనుక నేను వెళతాను. దైవజనుడు ఆ లోపలికి ఎంటర్ అయినప్పుడు, ఎవరు నువ్వు? నా పేరు ఆరాయకమూర్తి. ఏ మూర్తి అయితే మాకెందుకు మధ్యలో నీ గోలేంటి? నా పేరు ఆరాయకమూర్తి. ఎందుకు వచ్చావు? మీ అబ్బాయి రామన్న చౌదరా? అవును. ఆయన మోగోడా? అవును. ఆయన చెవిటోడా? అవును. ఆయన ఎర్రోడా? అవును. మరణ పడకలో ఉన్నాడా? అవును. ఆ విషయం నాకు తెలియదు. ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభు నాకు చూపించాడు. హల్లెలూయా. మా వాళ్ళు అంటున్నారు, అసలు యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు, ఆయన పేరే వినలేదు, ఆయన 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 గురించి మాకు తెలియదు, మీరు చెబుతూ కానీ మాకు తెలియడం లేదు అన్నారు. అయితే మీ అబ్బాయి మోగోడని, చెవిటోడని, ఎర్రోడని, మరణ పడకలో ఉన్నాడని ప్రభు చెప్పాడు, అందుకే వచ్చాడు. ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయడానికి కుదరదు అని మెడబెట్టుకునే జుట్టు పట్టుకుని బయటకు గంటేస్తూ ఉంటే జరిగిన విషయం ఏంటంటే, మా అమ్మమ్మ అంది, ఆయన కొండలెక్కమన్నాడా, నదులు మొలగమన్నాడా అనలేదుగా, ప్రార్థన చేస్తా అంటున్నాడు కదా. అన్ని ప్రయత్నాలు చేసాక ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనం అయిపోయాయి కదా. ఈ చివరి ప్రయత్నం చూద్దాం, ఒకవేళ బ్రతకపోతే ఇది బతికుండగానే ఏదో చదువు దానం చేసేద్దాం అన్నారు. ఏ దానం? చనిపోయిన దహనం చేస్తారు. వీళ్ళు మా వాళ్ళు ఏమన్నారు, బతుకుండగానే ఏం చేస్తారంట? ఎప్పుడది? ప్రార్థన చేసిన తర్వాత మాట రాకపోతే అప్పుడు ఆరాయకమూర్తి గారు అన్నారు, నా దేవుడు మహిమ కలిగిన వాడు, సజీవుడు, నాకు వాగ్దానం చేసిన దేవుడు, సర్వ శక్తిమంతుడు. హల్లెలూయా. అయితే ఆరాయకమూర్తి గారు రోడ్డు మీద ప్రార్థన చేయమన్నారట. ఎక్కడ ప్రార్థన చేయమన్నారు? రోడ్డు మీద. నేను రోడ్డు మీద ప్రార్థన చేసినా, ఎక్కడ ప్రార్థన చేసినా నా దేవుడు చెవిటోడు కాదు, ఆయన వినే దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి అని నడు రోడ్డులో మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభువా నువ్వు వెళ్ళమన్నావుగా, వచ్చాను. ఈ అన్ని జనులందరూ చూస్తుండగా ఈ మోగవాడికి మాట రావాలి. దేవుని స్తోత్రం. వెంటనే ఆయన ప్రార్థనలో మాట పలికాడు,
అన్ని నామములు కన్నా సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు నామములో జీవము, వాక్కు, వినికుడు కలుగును గాక అనగానే పరలోకములో నుండి దేవుని వెలుగు, తేజస్సు వెలుగు ఎప్పుడైతే నన్ను తాకిందో, ఎప్పుడైతే దేవుని ప్రభావము నాలోనికి వచ్చిందో, 18 సంవత్సరాల తర్వాత 19వ సంవత్సరంలో అమ్మో అని పిలవడం ప్రారంభించాను. చప్పులు కొట్టి గట్టిగా. హల్లెలూయా. గొప్ప విషయం ఏంటంటే మా అమ్మమ్మ, బాబు రామన్న చౌదరి, ఎస్ నేనే రామన్న చౌదరిని అన్నాను. అది మాట ఎలా వచ్చింది తెలుసా? ఎలా వచ్చింది? ఎవరు ఆరాయకమూర్తి గారు రోడ్డు మీద ప్రార్థన చేశాడు. ఆయన ఆమెను అన్నాడు, నువ్వు అమ్మ అన్నావు అంతే. దేవునికి స్తోత్రం. ఆమెనంటే అర్థం ఏంటి చెప్పరేంటమ్మా? ఆమెనంటే పలకరేంటమ్మా? అవును గోక నీరసంగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆయన ఆమెను అన్నాడు, నేను అమ్మ అన్నాను. ఆయన ఆమెను అన్నాడు, నాకు వినికిడి వచ్చింది. ఆయన ఆమెను అన్నాడు, నాకు జీవం వచ్చింది. ఆయన ఆమెను అన్నాడు. 18 సంవత్సరాల తర్వాత 19వ సంవత్సరంలో యేసు ప్రభు ఈ మోగవాడికి మాట ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన రక్షకుడిగా పుట్టకపోతే, ఆయన దైవ కుమారుడిగా లోక రక్షకుడిగా పుట్టకపోతే ఈ మోగవాడు ఏమైపోయేవాడు? దైవజనులు ఆరాయకమూర్తి గారు ప్రార్థన ఫలితంగా 19వ సంవత్సరంలో ప్రభు మాటిచ్చి, వినికిడినిచ్చి, జీవాన్ని పోసి, దైవజనులు నా దగ్గరికి వచ్చి ఎలా ప్రార్థన చేయాలో 2-3 మాటలు నేర్పించి, ఆయన బైబిల్ ఇచ్చి, ఆయన అడ్రస్ రాసి ఆయన వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రార్థన చేయాలో 2-3 మాటలు నేర్పిస్తే ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం. నేను నిన్ను వాడుకుంటాను అన్నాడు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు. దేవుడు అద్భుతంగా ఈ మోగవాడికి, ఈ చెవిటి వాడికి వినికిడినిచ్చి, జీవాన్ని పోసి, చనిపోవలసిన నన్ను ప్రభు అద్భుతంగా బ్రతికించాడు. హల్లెలూయా. అంత గొప్ప కార్యం. పుట్టుకతో మోగవాడిని, చెవిటివాడిని, మరణ పడుకలో ఉన్న నన్ను దైవజనుడు ప్రార్థన ద్వారా ప్రభు మాటిచ్చి, వినికిడినిచ్చి, జీవాన్ని పోసి, దేవుడు తన మహిమ కొరకు అనేక ప్రాంతాల్లో ప్రభు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పేరేంటంటే నిన్న, నేడు, ఏకరీతిగా ఉండినవాడు. ఆనాడు జరిగిన అద్భుతాలు ఈనాడు ప్రభు చేస్తున్నాడు. ప్రభు నా జీవితంలో అద్భుతమైన కార్యం చేసి, ఏజెన్సీ ప్రాంతంలో, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో, జియ్యంపాలెం అనే ప్రాంతంలో అక్కడ ఉంటూ పరిచయం చేస్తూ దేవుని కొరకు విరాము లేకుండా ప్రభు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిజమే. పుట్టుకతో మోగవాడికి, చెవిటివాడికి ప్రభు మాటిచ్చి, బ్రతికించి, విరాము లేకుండా ప్రభు వాడుకుంటున్నాడు. దేవుడు ఈ కొద్ది సాక్ష్యమును దేవుడు దీవించునుగాక. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే నూతన సంవత్సరంలో మొదటి మంగళవారం వస్తే ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి ఈ మాట మన జ్ఞానములో. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందిను. యెహోవా అతనును ఆశీర్వదించును గనుక అతడు మిక్కిలి గొప్పవాడైను. అతడు మిక్కిలి గొప్పవాడయ్యే వరకు క్రమముగా అభివృద్ధి చెందుతూ ఉండినో. తలల వంచండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, నీ నామమును స్తుతిస్తూ ఉన్నాను. నాయనా, మొదటి చర్చను అద్భుతంగా మీరు జరిగించారు.
మీకు మేలు కలిగినని నీతిమంతులకు చెప్పుము అన్నావు. ప్రభువా, రెండో సెషన్లో కొంత లేఖన భాగాన్ని, కొంత సాక్ష్యం భాగాన్ని మీతో ప్రభువా నీ బిడ్డలతో పంచుకుంటుండగా నా నోటికి బోరుగా ఉండి మా అందరితో మీరు సూటిగా మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అబ్రహాము యొక్క కుమారుడు ఎవరు చెప్పండి? ఎవరు? ఇస్సాకు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు తన జీవితంలో ఏ విధంగా దీవించబడ్డాడు? కొన్ని పాయింట్ అండర్లైన్ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నా. మీకు ఒక ప్రశ్న, ఎవరికైనా మీలో ఏబుని గురించి ఎంతమందికి తెలుసు? చేతులు చూపించాలి. ఏబు గారి గురించి ఎంతమందికి తెలుసు? అమ్మా ఇదేంటి ఇదే సీరియస్గా ఏమ్మా, ఏబు గారు తెలియదా? తెలుసా? మరి తెలిసినప్పుడు కొంచెం చిరునవ్వుతో చెప్పాను, సీరియస్గా చూస్తే ఎలా కుదిరిద్ది? ఒకసారి ఒక సంఘానికి వెళ్ళాను. అబ్రహాము కుమారుడు, అసలు అబ్రహాము ఎవరు అని ప్రసంగం చేస్తే ఇంచుమించు 700 మంది ఉన్నారు జనం. అబ్రహాము ఎవరో అని బొరగొక్కున్నారు. ఇదేంటి అబ్రహాము ఎవరు? పని మీరు చెప్పండి, అబ్రహాం ఎవరు? అమ్మా, అబ్రహాం ఎవరు? విశ్వాసులకు మీరు చెప్పారు, కానీ ఆ 700 మంది చెప్పలా. పాస్టర్ గారితో తహ బొరగొక్కున్నారు. అబ్రహాం ఎవరు? అబ్రహాము ఎవరు? ఇదేంటన్నా పాస్టర్ గారి తహ బొరగొక్కటం ఏంటి? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు మీకు రెండో ప్రశ్నలో వేసాను, ఏబుని గురించి ఎంతమందికి తెలుసు అని అడిగాను. తెలుసా? అసలు ఏబు గురించి తెలియకపోతే, అమ్మా నా మాట అర్థమవుతుందా? ఏబు నా మాటలు రావు కదా, కొంచెం అర్థం చేసుకో. ఏబు అమ్మా, రైట్. వచ్చిన మాటలో మోగోని కనుక ద డిఫరెన్స్ మీకు అర్థం కాకపోతే మరలా అడగాలి. మీరు దేవుని స్తోత్రం చెప్పండి. మాటలో అదే ఒకసారి నేను మీటింగ్కి వెళ్ళాను, బస్సు ఎక్కాను, కండక్టర్ టికెట్ అన్నాడు, ఊరి పేరు రావట్లే. ఆ ఊరి పేరు ఏంటంటే దొన్నపోతులపల్లి. అంటాం రాక ఆంబోతులపల్లె అన్నాడు. పక్కన అన్నాడు, మీరు వెళ్ళాల్సింది దొన్నపోతులపల్లి కదా, అక్కడికి వెళ్ళాలన్న. అదేంటి సార్, అదేమో దా, ఇదేమో దా అనొచ్చు కదా అన్నాడు. నాకు రాక అన్నాడు. ఎందుకు? దేవుడు అద్భుతంగా చెప్పింది మాట ఏంటంటే, నువ్వు నిలబడినప్పుడు నీ నోటికి తోడుగా ఉంటాను అన్నాడు. దేవుని స్తోత్రం. మరలా దిగిపోతే నాకు ఏమీ అర్థం కాదు. నిలబడినంత చేపే దేవిన అభిషేకంతో వాడుకుంటాడు. హల్లెలూయా. సరే, ఏబు గారి గురించి మంచి సాక్ష్యం ఉంది. ఏమని చెప్పాలి? ఏమని? న్యాయవంతుడని, ఇంకా యథార్థవంతుడని, ఇంకా చెడితనాన్ని, ఇంకా రూజియా దేశంలో ఏబు లాంటి భక్తిపరుడు లేడని ఎవరు చెప్తున్నారు? దేవుడు సాక్ష్యం చెప్తున్నారు. సాతానికి ఏబుని గురించి తెలుసా అని సాక్ష్యం జరిగింది. రైట్. అయితే ఏబు గారికి మరొక మంచి పేరు ఉంది. అది మీలో ఎవరైనా చెప్పగలుగుతారా? మీరు ఏబు గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చదవాలి. ఏబు గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నా సంగతి చెవిన వినబడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతుడు అన్నారు. చాలు, దేవునికి స్తోత్రం. ఏబు గారి పేరేంటి? ఈ మాట చెప్పడం కోసం 30 తెప్పలు పడిపోయారు. తెలిసిన పాఠమే, న్యాయవంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, ఇవన్నీ తెలిసిన పాఠమే. కానీ అందుకే దేవుని వాక్యము మహాసముద్రం. దేవుని స్తోత్రం చెప్పండి. సముద్రానికి లోతు ఉంటుందా? సముద్రానికి లోతు తెలియదు. ఏమంటున్నాడు? నా సంగతి చెవిన వినబడిన ప్రతి వాడు నన్ను ఏమని పిలిచారంట? అదృష్టవంతుడు అన్నారు. అన్నారా? ఏబు గారి పేరేంటి? అదృష్టవంతుడు. యేసు ప్రభు కలిగిన మన పేరేంటి? చెప్పండమ్మా. దేవునికి స్తోత్రం. ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసేవాడు గొప్పోడు కాదు, ఒక దేశాన్ని పరిపాలన చేసే గొప్పోళ్ళు కాదు. ప్రపంచంలో ఎవరు గొప్పోళ్ళు తెలుసా? యేసు ప్రభుని ఎవరైతే కలుగుంటారో వాళ్ళు గొప్పోళ్ళు. దేవుని స్తోత్రం చెప్ప. వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళు భాగ్యవంతులు. అందుకే శాశ్వతదేశపు రాణి సొలొమోను గురించి జ్ఞానం వినగాని
వచ్చి చూసి అంటుంది, సొలొమోనా, నీ బల్ల దగ్గర కూర్చుని భోజనం చేస్తున్న వారు భాగ్యవంతులు అంది. ఎవరు? శాశ్వపు దేశపు రాణి సొలొమోను గురించి ఏమంటుంది? అయ్యా, నీ గురించి విన్నాను, చెవులారా విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అంటుంది శాశ్వపు దేశపు రాణి. అయ్యా, నీ బళ్ళ దగ్గర కూర్చుని భోజనం చేస్తున్న వాళ్ళు నీ దాసులు భాగ్యవంతులు. శాశ్వపు దేశపు రాణి వివరించింది. అయితే ఏమంటున్నాడు? నా సంగతి చెవిన వినబడిన ప్రతి వాడు నన్ను ఏమని పిలిచారు? అదృష్టవంతుడు అన్నారు. నిజమే. ఈ గ్రామములో, ఈ ప్రాంతములో, ఈ గ్రామములో ఉన్న ఎవరైతే ప్రభువుని అంగీకరించారో వారు అదృష్టవంతులు, వారు భాగ్యవంతులు, వారు ధన్యులు. అందుకే ఏమంటున్నాడు? అదృష్టవంతునిగా ఎంచారా? నీ పక్కలు చెప్పండి. యేసు ప్రభు దొరకటం నాకు అదృష్టం దొరికింది. మరలా నీ పక్కలకి మాట చెప్పండి. ఇక నేను చెప్పను, మీరు చెప్పాలి. ఇంకా నేను చెప్పేసాక మన సరే అసలు మాట రావట్లేదమ్మా. అమ్మా మరలా 1 2 3. యేసు ప్రభు దొరకటం నాకేం కలిగింది? అదృష్టం. అదృష్టమా దురదృష్టమా? అమ్మా, అదృష్టమా దురదృష్టమా? అదృష్టమా. యేసు ప్రభు దొరకడం అదృష్టమా? యేసు ప్రభు దొరకడం అదృష్టమా దురదృష్టమా? అదృష్టం. హల్లెలూయా. నిజమేనా? ఏమా, ఎంత అదృష్టం. మనలాంటి అదృష్టవంతులు ప్రపంచంలో ఎవరు ఉండరో. ఎందుకని? ఆ ప్రభు మనకు దొరకటం. నిజమే. ఆయన మనకు దొరకటం, ఆయన మనకు దేవుడిగా దొరకటం, ఆయన అధిపతిగా దొరకటం, ఆయన రక్షకుడిగా దొరకటం. నిజంగా యేసు ప్రభు లాంటి మహిమ కలిగిన వాడు, యేసు ప్రభు లాంటి సర్వశక్తిమంతుడు మనకు దొరకటం. నిజంగా మనం ఏమయ్యాము అంటే అదృష్టవంతులం. దేవునికి స్తోత్రం. ప్రాముఖ్యంగా ఈ మందిరములోకి రావటం కూడా అదృష్టమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మందిరానికి రావాలన్నా అదృష్టం ఉన్నవాళ్ళు వస్తారు, దురదృష్టం ఉన్న వాళ్ళు రారు. ఇది టోటల్ అండ్ లాస్ట్ ముగింపు ప్రభు చెప్పిన మాట, ఈ మందిరములో అడుగుపెట్టిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అదృష్టవంతులు అవుతారు, వాళ్ళు భాగ్యవంతులు అవుతారు. ఎందుకు తెలుసా? ఈ మందిరము దేవిన మహిమ ప్రతిష్ట దిగి ఉంది. ఈ మందిరము, ఈ స్థలములో చేయబడే ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఆయన ప్రార్థనకు జవాబిస్తున్నాడు. అందుకే ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా మార్పు చెందాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, మార్పు చెందాలి. కాబట్టి ఈ మధ్యాహ్నం ప్రభు చెప్తున్న మాట. అయితే అదృష్టం ఏంటి? అదృష్టం తెలుసా? ఎవరైతే రక్షణ పొందుతారో, బాప్తిస్మం తీసుకుంటారో, ప్రభు దగ్గరికి వస్తారో, ఎవరు సంఘములో చేర్చబడతారో, ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడుతుందో వాళ్ళు ఏమవుతారు అంటే అదృష్టవంతులు. దేవుని స్తోత్రం. ఎంతమంది బాప్తిస్మం చేసుకున్నారు? ఇక్కడ బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తీసుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తీసుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతి చూపించాలి. తీసుకోలేని వాళ్ళు వెనకాల. తీసుకోలేని వాళ్ళు ఉంటే ఈ ఉపవాస ప్రార్థనలో మీరు బాప్తిస్మం తీసుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు సంఘానికి జయమో, సంఘానికి గొప్ప జయమో. కనుక మీరు ప్రార్థన చేయాలి. ప్రభువా, ప్రతి ఉపవాస ప్రార్థన పండుగలో ఒక్క నూతన ఆత్మని మందిరానికి నడిపించండి, అంతకన్నా అదృష్టం మాకు లేదు. నిజమేనా? ఒక వ్యక్తి మందిరములో నడిపించబడాలి. సరే, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకున్నాం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై ఏం చేశాడు? విత్తనము వేసి ఆ సముద్రమున 100 ఫలము పొందిను. యెహోవా అతనిని ఆశీర్వదించును కనుక ఆ మనుషుడు ఏమయ్యాడు? హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని దీవించాలి అంటే
దేవుడి మనలను ఆశీర్వదించాలి అంటే, దేవుడి మనలను వర్ధిల్ల చేయాలి అంటే, దేవుడు అబ్రహామును దీవించాడు, అబ్రహామును ఆశీర్వదించాడు. అది అబ్రహాము దీవిన అబ్రహాముదే కానీ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఆ దేశములో ఉన్నవాడై ఏం చేశాడంట? విత్తనం వేశాడు. ఏ విత్తనం అంటే ప్రార్థన అనే విత్తనం వేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసం అనే విత్తనం వేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన అనే విత్తనము, విశ్వాసం అనే విత్తనము ఎవరేశారు? ఇస్సాకు వేశాడు. ఇస్సాకు 100 ఫలము పొందాలి. దేవుని స్తోత్రం. సరే, 100 ఫలము ఎలా ఉంటుంది చెప్పండి. 100 ఫలం అంటే ఏంటి ఏమా? ఏంటి 100 ఫలం అంటే ఏంటి తెలియదా అమ్మా? వామ్మో, మీరు అనుకోవచ్చు ఎంతోమంది పాస్టర్ గారులు వచ్చారు, ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు, మీరేంటి ఇలా పట్టుకుని పీడిస్తున్నారు అనుకుంటున్నారా మీరు? లే, జ్ఞాని అయిన సొలొమోను రచించిన సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. 28వ అధ్యాయము 20వ వచనం. త్వరగా. సొలొమోను రచించిన నమ్మకమైన వానికి, అది నమ్మకమైన వానికి ఎలా ఇస్తాడు దేవుడు? దీవెనలు మెండుగా కలిగిన. అది అంటే గమనించాలి, 100 ఫలము దేవుడు ఎవరికి ఇస్తాడు? నమ్మకమైన వానికి. అవునా కదా? ఎవరికమ్మా? నమ్మకమైన వానికి దేవుడు ఏం చేస్తాడంట? దీవెనలు ఎలా ఇస్తాడు చెప్పండి? మండుగా, అంటే సమృద్ధిగా, వివరించలేనంతగా. నీవు నమ్మకంగా ఉండాలి, ప్రార్థించడంలో నమ్మకంగా ఉండాలి, విశ్వాసించడంలో నమ్మకంగా ఉండాలి, మందిరములోకి రావడంలో నమ్మకంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంలో నమ్మకంగా ఉండాలి, దేవునికి ఇవ్వటంలో నమ్మకంగా ఉండాలి. ఉండగలిగితే దేవుడు నిన్ను ఖచ్చితంగా నిండారులుగా దీవిస్తాడు. హల్లెలూయా. అయితే ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే ఏం చేశాడంట? ఆ సముద్రమున విత్తనం వేశాడు. ఆ విత్తనం ప్రార్థన అనే విత్తనం వేశాడు. ఆ 10వ భాగ్యం అనే విత్తనం వేశాడు. ఆ విత్తనం వేసిన ఇస్సాకుని దేవుడు ఏం చేశాడంటే, ఒక మాట చెప్తాను. అబ్రహాము గొప్పవాడవడానికి కారణం ఏంటి చెప్పాలి. అబ్రహాము గొప్పవాడవడానికి కారణం ఏంటి? అది పక్కన, అసలు కారణం ఏంటి? అసలు అబ్రహాము ఎవరు? అబ్రహాము తను చేసిన చేతి పని ఏంటి? అబ్రహాము తన తండ్రి ఎవరు? తేరావు కుమారుడైన అబ్రహాము తేరావు కుటుంబ వంశాలు చేసిన పని ఏంటంటే మట్టి బొమ్మలు తయారు చేసుకునేవాళ్ళు. అవునా కదా? మట్టి బొమ్మలు తయారు చేసుకున్న అబ్రహాము ఒకరోజు గంపలో అవన్నీ వేసుకుని బొమ్మలమ్మో అని తిరుక్కుంటూ ఉంటున్న అబ్రహాము ఒకసారి ఆ బొమ్మ పడిపోయి అది మట్టి అయిపోయి అవన్నీ అయిపోతున్నప్పుడు అబ్రహాము తను ఒక పరిశోధన చేసుకున్నాడు. తనలో పరిశోధన చేసుకున్నాడు. అయితే అలాంటి అబ్రహాము మట్టి బొమ్మలు కొన్న అబ్రహాముని దేవుడు ఏం చేశాడంటే అటువంటి కుటుంబ వంశంలో నుండి దేవుడు అబ్రహాముని పిలిచాడు. హల్లెలూయా. అసలు పేరు అబ్రహాము కాదు, అబ్రామ్. దేవుడు దీవించిన తర్వాత అబ్రహాము. దేవుడు స్తోత్రం చెప్పండి. అసలు పేరు అబ్రహాము కాదు. దేవుడు దీవించిన తర్వాత అబ్రహాం అన్న ఇతను అబ్రహాముగా మార్చబడ్డాడు. అబ్రహాము గొప్పోడవడానికి కారణం ఏంటి తెలుసా? అబ్రహాము వర్ధిల్లడానికి కారణం ఏంటి తెలుసా? అబ్రహాము మేలు కలగడానికి కారణం ఏంటి తెలుసా? అబ్రహాము అంతగా దీవించబడడానికి కారణం ఏంటి తెలుసా? అబ్రహాము తన జీవితంలో అంత ఘనమైన కార్యాన్ని అబ్రహాము ఎలా పొందుకున్నాడు తెలుసా? అబ్రహాము దేవునికి ఇవ్వటం నేర్చుకున్నాడు. దేవుడు అబ్రహాముకి ఇవ్వటం దేవుడు నేర్పించాడు. హల్లెలూయా. అబ్రహాము దేవునికి ఇచ్చాడు, దేవుడేమో అబ్రహాముకి ఇవ్వడం ఏం చేశాడు? నేర్పించాడు. నిజమే, అబ్రహాము అంత గొప్పవాడవని కారణం ఏంటంటే ఏమీ లేదు, విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థనాపరుడు,
దేవుని కివటంలో అబ్రహాము ముందున్నాడు. అందుకని అబ్రహామును దేవుడు దీవించాడు. హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అయితే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అన్నాడు, ఆ సంవత్సరము 100 ఫలము చెప్పనా, ఈ సంవత్సరమున నూతన సంవత్సరమున మీరు 100 ఫలము పొందాలి. దేవుని స్తోత్రం చెప్పండి. 100 ఆశీర్వాదం పొందాలి, 100 దీవెన పొందాలి, ఆయన కృపను పొందాలి. మరలా చదివమ్మా. ఆ సంవత్సరమున 100 ఫలము పొందిను, యెహోవా అతనిని ఆశీర్వదించును కనుక ఆ మనుషుడు ఏమయ్యాడు? గొప్పవాడయ్యాడు. అతడు గొప్పవాడయ్యే వరకు క్రమముగా అభివృద్ధి చెందుతూ ఉండిను. అంటే క్రమముగా దేవుడు ఒక్కసారే దీవించడో, ఒక్కసారే మనల్ని ఆశీర్వదించడో, క్రమముగా దేవుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పి ఆయన సన్నిధానికి రావాలి, ఆయన సహవాసానికి రావాలి, ఆయన మందిరానికి రావాలి, ఆయన దేవాలయానికి రావాలి, ఆయన పాదాలను పట్టుకోవాలి. అందుకనే అబ్రహాము అంతగా దీవించబడడానికి కారణం అబ్రహాము భర్త అబ్రహాముదే. కానీ ఇస్సాకు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, అతను ఆ సంవత్సరమున 100 ఫలము పొందాడు. దేవుడు అతను ఆశీర్వదించాడు. ఆ మనుషుడు ఏమయ్యాడంట? గొప్పవాడాయను. మరి మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే, మీరు గొప్పవారిగా ఉండాలంటే, మీరు ఆశీర్వదించబడాలంటే, మీరు దీవించబడాలి అంటే మీరు 100 ఫలము పొందాలి. దేవుని స్తోత్రం. అలా అంటాడు, అతడు మిక్కిలి గొప్పవాడయ్యే వరకు. ఎలాగంట? క్రమంగా. అందుకని యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు ఏమయ్యాడు? చెప్పండి, ఏమయ్యాడు? గొప్పవాడయ్యాడు. ఈరోజు ఎక్కువగా వాక్యం చెప్పట్లేదు, కానీ మొదటి సెషన్లో దేవుని అభిషేకంతో ప్రభు బలంగా వాడుకున్నాడు. హల్లెలూయా. రెండో సెషన్లో దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే అబ్రహామును దేవుడు దీవించినట్లుగా, ఇస్సాకును దేవుడు దీవించినట్లుగా, యాకోబును దేవుడు దీవించినట్లుగా మనల్ని దేవుడు దీవించాలంటే మనము ఆయన మాట వినాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని అతడు ఆ మనిషిని, అబ్రహాము ఇస్సాకును దేవుడు దీవించాడు గనుక అతడు ఏమయ్యాడు? అతడు గొప్పోడయ్యాడు. అవును, ఎంతమంది దేవుని చేత దీవించబడాలనుకుంటున్నారు? చేతులు చూపించండి. ఎంతమంది దేవుని చేత దీవించబడాలనుకుంటున్నారు? ఎంతమంది ఆశీర్వదించబడాలనుకుంటున్నారు? ఈ ఉపవాస ప్రార్థన పండగలలో అలాంటి ఆశీర్వాదాలు మీకు కలుగునుగాక. హల్లెలూయా. అర్థమైందా? మాట అర్థమైందా? మీ చప్పట్లు నా దుప్పట్లో, మీ నవ్వులే, అప్పుడు మీ నవ్వులే అమ్మ, మీ నవ్వులే నా దండలు. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రభు ఈ ఉపవాస ప్రార్థన పండుగలో దేవుడు చెప్పాడు, మీకు మేలు కలిగినని. ఎవరు చెప్పమన్నాడు? మీకు మేలు కలిగినని నీతిమంతులకు చెప్పు. నీ పక్కన వారికి చెప్పండి, మీకు మేలు కలిగినని నీతిమంతులకి చెప్పు. దయచేసి అందరు లేచి నిలబడండి. ఈ పాపిని కనికరించమని ప్రార్థిస్తున్నాను. మరణాంతమని చెప్పండి. యేసు ప్రభువా, నేను జన్మ పాపిని, కర్మ పాపిని. యేసయ్యా, 2024 డిసెంబరు 3వ తేదీ ఈ ఉపవాస ప్రార్థనలో నా రక్షకుడిగా అంగీకరిస్తున్న ఆ విషయము